శ్రీమద్ పరాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాడు గోదావరి మండలం వేద పరీక్షలు ఇప్పించడానికి మా అబ్బాయిని అలాగే మా మేనరుడు దత్తుని తీసుకుని తత్వవాచస్పతి గంగలకూరు వెళ్ళడం జరిగింది. ఆ గంగలకూరులో ముందు ఊరేగింపు చేశారు. దేవుని ఊరేగింపు వెళ్ళే సమయానికి ఆ తర్వాత పరీక్షలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా గంగలకూరు గ్రామాన్ని అలాగే అక్కడ దేవుని ఊరేగింపు ఒక్కసారి చూపించడం జరుగుతుంది. అలాగే ఆ గ్రామంలో ఉన్న ఇల్లు ప్రస్తుతానికి అంటే 2026 సంవత్సరంలో 23/4/2026 నాడు ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ గంగలకూరు, ఇప్పటికీ గ్రామంలో చాలా 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఇల్లు అవి ఎలా ఉన్నాయి అన్నది ఒక అవగాహన కలుగుతుంది అనే ఉద్దేశంతో చూపించడం జరుగుతుంది. శ్రీమద్ పరాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నాడు మేము వెళ్ళాం. పంచమి నుండి ప్రారంభమయ్యాయి పరీక్షలు. పంచమి షష్ఠి ఏష్యం వచ్చింది. సప్తమి నాడు మేము వెళ్ళని తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. మేము వెళ్ళిన తర్వాత గ్రామాన్ని ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట. ఊరేగింపు అన్నారు. ఊరేగింపుకి వీళ్ళందరూ వాళ్ళతో పాటు కొంత దూరం వెళ్ళాం. ఆ తర్వాత గ్రామంలో ఉన్న ఆ వీధుల్ని వాటిని ఆ పాత గృహాలని వాటిని ఒకసారి చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో తీయడం అనేది జరిగిందనమాట. ఎవరైనా జ్ఞాపకాలను వాళ్ళైతే జ్ఞాపకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైనా ఒక సమాచారంగా కూడా ఉంటుంది. ఈ గ్రామం ఎలా ఉంటుంది, అగ్రహారాలు ఈ విధంగా ఉంటాయి అనేది చూపించడం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. జయంతి సుబ్రహ్మణ్యం గారి ఇంటి వద్ద ఈ వేద పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా గత సంవత్సరం తాడేపల్లిగూడెంలో నిర్వహించారు. ఇది ఈ సంవత్సరం మామూలుగానే జయంతి సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గర గంగలకూరులో. అంతకుముందు సంవత్సరం కూడా జయంతి సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గరే నిర్వహించడం జరిగింది గంగలకూరులోనే. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరదినేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే రూపేభ్య. ఏంటి ఇల్లు భాస్కర్ వాడు ఇక్కడే ఉంటారు. ఏం చేస్తారు ఇక్కడ ఉండి? ఏదో మనం టిఫిన్ చేద్దాం. ఓ పని అవుతుంది కదా. ఎక్కడికి వెళ్ళిపోయారు? చూసుకుంటూ ఉండాలి.